టీఆర్ఎస్ పార్టీ వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాము. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే మంచిగా ఉండే. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ పోయిండు, అంత ఆగమైపోయింది. ఈయన అన్ని హామీలు ఇచ్చిండు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఓ బస్ అంటే ఒకటి పెట్టిండు, ఆడవాళ్ళు అనుకుంటారు. మొగోళ్ళు మేము ఎప్పుడైనా మేము బయటకు పోదామంటే బస్సులో మాకు డబుల్ ఛార్జ్ అవుతుంది. ఆడవాళ్ళకేమో ఛార్జ్ లేదు కూడా వేసిండు, ఆధార్ కార్డు ఇచ్చిండు, మాకు డబుల్ ఛార్జ్ చేస్తుండు. నేను ఎప్పుడైనా హైదరాబాద్ పోతే నాకు డబుల్ ఛార్జ్ తగులుతుంది. అది కూడా వేసిండు, ఆడవాళ్ళు అనుకుంటారు బస్సులో. మాకు సీట్లు ఉంటలేవు, వాళ్ళ సీట్లలో కూర్చుంటారు, ఫ్రీ బస్ అయ్యి. మేమేమా అంటే మేము పెట్టుకున్నామా మాకు తెలియదు అంటారు. వాడు వేస్ట్ అన్నాడు, అవసరం లేదు. కేసీఆర్ సార్ వస్తేనే మంచిగా ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ సార్ ఉండగానే మంచిగా ఉండే. పింఛన్లు 4,000 చేస్తా అన్నాడు, అదే 2,000 ఇస్తుండు. కేసీఆర్ సార్ పింఛనే ఇస్తుండు, ఇప్పటివరకు వీటి రూపాయి వేయలేదు. ఇంట్లో ఉన్న ఆడపడుచుకు 2,500 అన్నాడు, రూపాయికి అది లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఒక్కనాడు కూడా వేయలేదు. ఒక్క పారి వేసిండు, ఒక పారి కూడా మళ్ళీ గతే లేదు, ఎక్కడ దక్కనే ఉంది. రైతు బీమా లేదు. ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు కేసీఆర్ సార్ 15 రోజులు అకౌంట్లు వేస్తుండే. ఈయన రూపాయి కూడా వేస్తలేడు ఇప్పటి వరకు, ఎవరికి ఏం రాలేదు. అది అంతే సార్. కేసీఆర్ సారే మళ్ళీ కావాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ సార్ అనేది మల్లన్న సాగర్ కట్టిండు, కొండపోచమ్మ సాగర్ కట్టిండు, రోడ్లు వేసిండు, ఇంటింటికి నల్లాలిళ్ళు ఇచ్చిండు, బీడీల పింఛన్లు ఇచ్చిండు, పెద్ద మనుషుల పింఛన్లు ఇచ్చిండు, ప్రతి చేసిండు. ఈయన ఒక్కదానిలో ఏం చేసిండో చెప్పమానండి. బుడ్రకర మాటలు మాట్లాడుతుండు అంతే. రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ సార్ను నోటికి వచ్చినట్టు తిడుతుండు. ఏమంటే అంటే పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, గుడ్లు వీక్కి గోటీలు ఆడుతా అంటాడు, కాలు పెట్టి లోబడి దొక్కుతా అంటాడు భూములకు. వీడిని దొక్కటోళ్ళు లేక దగ్గరకు వచ్చింది పతనము అయిపోతుంది, ఇక తొక్కేస్తారు. పబ్లిక్ అర్థమైపోయింది మొత్తము. ఇదివరదాకా ఏంటంటే కేసీఆర్ సార్ 10 ఏళ్ళు చేసిండు కాబట్టి ఈయన ఏం చేస్తాడో అనుకోరు పబ్లిక్ అంతా. ఇప్పుడు పతనం దగ్గరకు వచ్చింది, అయిపోయింది, అందరికి ఒక అర్థమైపోయింది. ఇప్పుడు కేసీఆర్ సారే మళ్ళీ కావాలని ఏ ఇల్లు కడప తట్టినా కానీ ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరు ఎవరు కానీ కేసీఆర్ సారే కావాలంటారు. సార్ లేక మాకు అన్ని ఇబ్బందులు అవుతున్నాయి, మళ్ళీ మాకు కేసీఆర్ సారే కావాలంటారు ప్రతి ఒక్క మనిషి. ఓవరాల్గా ఇక్కడ కేసీఆర్ డెవలప్మెంట్ గెలుస్తుందా లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గెలుస్తుంది? బంపర్ మెజార్టీ తోటి కేసీఆర్ ప్రభుత్వమే గెలుస్తుంది. మళ్ళీ మున్సిపాల్ మీద కూడా కేసీఆర్ సార్ జెండనే ఎగురుతుంది, గులాబీ జెండనే ఎగురుతుంది. 18 సీట్లతోటి మేము గెలుస్తున్నాం. మళ్ళీ కేసీఆర్ సారే గెలుస్తాడు ఖచ్చితంగా. కేసీఆర్ సారే మళ్ళీ గజ్వెల్ మళ్ళీ ఆయనే వెళ్తాడు, మళ్ళీ ఆయనదే గజ్వెల్ మున్సిపాలిటీలో ఇది కేసీఆర్ ఇలాకా. గజ్వెల్ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో గజ్వెల్ ఒక 50 సంవత్సరాల అభివృద్ధి ముందు చూసింది. ఈ గజ్వెల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు ఆయన నడకముందే చేసేసిండు గజ్వెల్ ఇలాకాలో. కాబట్టి గజ్వెల్లో టీఆర్ఎస్ తప్ప ప్రజలు వేరే దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ గజ్వెల్తో పాటు రాష్ట్ర అభివృద్ధిలో ఎంత కీలకంగా ఉందనేది అందరికీ తెలుసు. మాయమాటలు చెప్పి అనవసరమైన 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చేసి జనాల్ని మభ్యపెట్టి బై లక్లో వచ్చింది కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీ రావాల్సిన పరిస్థితి కాదు. ఈ టైంలో పంచాయతీ ఎలక్షన్లో గవర్నమెంట్ వాళ్ళది ఉన్నా కానీ 40-45% పంచాయతీలలో సర్పంచ్లే వచ్చారు. అటువంటి ఆదరణ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. బలమైన కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. మెయిన్ ముఖ్యంగా గజ్వెల్ విషయానికి వస్తే గజ్వెల్లో ఔటర్ రింగ్ రోడ్ కాడికెళ్ళి మహతి ఆడిటోరియం కాడికెళ్ళి బస్ స్టాండ్ల కాడికెళ్ళి రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థ, తాగునీటి వ్యవస్థ ప్రతిదీ కూడా గజ్వెల్ని ప్రత్యేక దృష్టితో కేసీఆర్ గారు చూసిండు. గడ అని ఏర్పాటు చేసి కొన్ని వేల కోట్ల అభివృద్ధి పనులు చేశారు. కాబట్టి గజ్వెల్లో ఇంకో పార్టీ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మొన్న కూడా గజ్వెల్లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు గజ్వెల్ ప్రజలతోనే ఉంటారు, గజ్వెల్ ప్రజలు కేసీఆర్ గారితోనే ఉంటారు అనేది గజ్వెల్ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు. 20కి 20 వార్డులు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని మామిడి శ్రీధర్ అన్న గారు 18వ వార్డు నుంచి పోటీ చేస్తారు. ఆయనకు జనాలలో విపరీతమైన ఆదరణ ఉంది. ప్రతి ఒక్కరూ తన ఇంటి మనిషి లెక్క ఓన్ చేసుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ మామిడి శ్రీధర్ అన్నకి ఇచ్చింది. అతను 18వ వార్డులో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని జనాలందరూ ఆలోచనలో ఉన్నారు. అతను చేసిన ప్రతి ఇంటికి ఆయన వెళ్తున్నప్పుడు ఆదరణ మంచిగా ఉంది. ఆయనతో పాటు కేసీఆర్ గారి మీద అభిమానం ఉంది. ఖచ్చితంగా 18వ వార్డులో మామిడి శ్రీధర్ అన్న భారీ మెజారిటీతో గెలుస్తారని అందరూ ఆశిస్తున్నారు. అంటే ప్రజల్లో ఇంతకుముందుకు డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం అనేది వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు కూడా ఏమీ కార్యక్రమాలు ఏం చేయట్లేదు. రైతు బంధు ఇంతవరకు ఇవ్వలేదు. 2,000 4,000 చేస్తున్నారు, 2,000 4,000 చేస్తా పింఛన్ అన్నారు. వాళ్ళ రైతులు ఆడవాళ్ళు కూడా బాగా ఏమీ కార్యక్రమాలు చేయడం లేదు. ఒక సన్నబియ్యం అని చెప్పి ఇచ్చేసి అది ఒక్కడే మభ్య పెడుతున్నారు వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా. మళ్ళీ ఇంత ముందుకు జనాల్లో కూడా
ఏది గజ్వేల్ డెవలప్మెంట్ ఏ విధంగా అయిందో అది కూడా చూస్తున్నారు. ఆ ప్రభుత్వంలో చాలా వరకు మంచి మాకు అన్ని విధాల డెవలప్మెంట్ అయింది. మా పిల్లలు కూడా జాబులు కూడా వచ్చినాయి. ఇంత ఏది ఉన్నా కానీ గజ్వేల్ చూసి వేరే ఊరు నుంచి కూడా అమ్మాయి ఇచ్చేంత కూడా ముందుకు వచ్చారు. ఈ కాలంలో 2.5 సంవత్సరాల్లో కనీసం బిజినెస్ కూడా లేదు. జనాలలో చాలా తిప్పన్నది. రియల్ ఎస్టేట్ నడసలేదు, ఏది లేదు. కాంగ్రెస్ వచ్చింది, కథమైపోయింది. ఏ జనాల్లో ఎప్పుడు పని కూడా చేయలేదు. దయచేసి అందరూ మ్యాక్సిమంగా ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇంతకుముందుకు ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో వాళ్ళకే మొగ్గు చూస్తున్నారు. ఎందుకంటే మాకు ఆ పీరియడ్లో కూడా కేసీఆర్ ఉండటం వల్ల కూడా కొంచెం మంచిగా అయింది. కాబట్టి ఈ ఉన్న ఆడవాళ్ళు కానీ ప్రజలు కానీ బిజినెస్ వాళ్ళు కానీ మంచిగా చేస్తున్నది అదే చూస్తున్నారు, అటువైపే చూస్తున్నారు. ఏదన్నా ఇంత ముందుకు బిజినెస్ అక్కడక్కడ షటర్లు కూడా అవి ఉంటుండే స్టార్టింగ్లో 2.5 సంవత్సరం ముందు. ఆ బిజినెస్ లేక అన్ని టూలెట్ బోర్డు పడ్డాయి. ఎక్కడ ఏది డెవలప్మెంట్ అవ్వట్లేదు, బిజినెస్ కూడా లేదు. నిరుద్యోగ సమస్య బాగా అయిపోయింది తప్ప ఇంకేం లేదు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా లేదు. ప్రజలైతే మ్యాక్సిమం ఇటు బీఆర్ఎస్ వరకు చూస్తున్నారు. ఇప్పటి వరకు మనకు ఇప్పుడు బీజేపీ అని చెప్పి వాళ్ళు వస్తున్నారు. బీజేపీ అంటే సెంట్రల్ కంటే బీజేపీ అంటే స్టేట్ కంటే కేసీఆర్ అంటారు. జనాల మధ్య ఎవరు ఇవ్వడం లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ జెండా అనేది బీఆర్ఎస్ జెండా అనేది ఇక్కడ సీఎం క్యాన్సర్ పేరు పడిపోయింది కాబట్టి కంపల్సరీ ఆయనే చైర్మన్ అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. గజ్వేల్ మున్సిపల్ 20 వార్డులలో చూస్తే గజ్వేల్ ఇంతకుముందు కేసీఆర్ బాగా డెవలప్మెంట్ చేసిండు కాబట్టి నీళ్లు, కాలేజ్ హబ్బు, రింగ్ రోడ్లు, ఈ చాలా కేసీఆర్ కిట్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ చూస్తే మాకు ఒక 20 ఏళ్ళ ముందుకు వెళ్ళిపోయినాం. కాబట్టి కేసీఆర్కు రావాలని 100% అనుకుంటున్నాం. జనాలు కూడా అదే అనుకుంటున్నాం. మొగ్గు కూడా కేసీఆర్కే చూపిస్తున్నాం. మేము కారు గుర్తు రావాలి, కేసీఆర్ని మళ్ళీ గెలిపిద్దాం. మున్సిపల్ మీద 20 వార్డులు కూడా మున్సిపల్ మీద జెండా ఎగరేద్దాం అని ఒకటి అనుకుంటున్నాం. జనాలు కూడా టాక్ కూడా అదే ఉన్నది. మేము కూడా అదే అనుకుంటున్నాము. కేసీఆర్ ఎన్నో ఇచ్చాడు మాకు. మేము ఆయనకి ఇచ్చే చిన్న గిఫ్ట్ ఇది. గజ్వేల్ మున్సిపల్ ఆయనకి ఇవ్వాలనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు తట్టెడు మట్టి తీసి పక్కకు వచ్చిన రోజులు లేవు. మేము వేసిన సున్నాలే ఉన్నాయి, కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది. దానికి సున్నాలు వేసే వరకు దిక్కు కూడా ఇంతవరకు ఇవ్వలేరు. అంటే మొత్తం కూడా కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ తప్ప కాంగ్రెస్ చేసింది ఏం లేదు. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. ఇప్పటికైతే కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి, అవే పనులు ఇంకా 2 సంవత్సరాల దాకా అవే ఉంటాయి. వీళ్ళు ఇంత తట్టెడు మట్టి కూడా తీసి పక్కకు పోయలే, ఒక డెవలప్మెంట్ కూడా చేయలేదు గజ్వేల్ ఇప్పటివరకు అయితే. ఇక్కడ అభివృద్ధి బాగుంది కదా సార్. మాకు కేసీఆర్ చేసిన మాకు నీళ్ళు లేవు, మాకు ఇలా నీళ్ళు తెచ్చిండు. ఒకప్పుడు ఆంధ్రాలో ఉండే ఇది, మేము ఇట్లా కాలువలు చూస్తుంటే ఆంధ్ర పోతే మాకు కనబడుతుండే. అసలు ఇక్కడ గజ్వేల్ ఇన్ని కాలువలు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, కొండపోశం ప్రాజెక్టు తెచ్చిండు కాబట్టి ఇన్ని నీళ్ళు ఇవాళ నల్ల ఇప్పగా ట్యాప్ మీదకి పోతున్నాయి. మేము నీళ్లు లేని రోజులున్నాయి, ఏడ్చిన రోజులున్నాయి. కేసీఆర్ వచ్చాక మాకు నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళ కోసమైనా ఓటేస్తాం సార్.